Dear students, welcome to my class. In this class, I am going to start fourth unit, that is capital budgeting. So before going to start, you need to learn some terminology which is related to finance and accounting. Okay. So first, that is assets. So what is an asset? Assets are the resources that a company or an individual own and that are expected to provide a future economic benefit. Okay. So మనం నార్మల్గా మనకి ఎసెట్స్ అంటే ఆస్తులు అంటాం కదా, మనకి ఉండాల్సిన ఆస్తులు. సో ఈ ఎసెట్స్ నుంచి మనకి సమ్ బెనిఫిట్, ఫ్యూచర్లో ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది. సో నార్మల్గా ఒక ఇండివిజువల్, కామన్ ఇండివిజువల్ని తీసుకుంటే కనుక వాళ్ళకు ఉండే ఎసెట్స్ ఏమవుతాయండి? మేబీ ల్యాండ్, buildings, okay, gold. So these are the individual assets. But with respect to a company, okay, company point of view, what are the assets? So they may be company land, companies products, companies buildings, machines, okay, they, if they have any patents, copyrights, trademarks, so those are also called assets. Okay, so assets is divided into two types, that is the tangible assets and intangible assets. So what is a tangibility? Tangibility means suppose this is a pen. Okay, so ఈ పెన్ని మనం మెజర్ చేయొచ్చు. ఓకే, దీని లెంత్ ఎంత ఉంది అని మనం మెజర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం వీ కెన్ టచ్. సో ఈ పెన్కి యొక్క ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది, మనం దీన్ని టచ్ చేయగలం. సో ఈ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం ఏమంటారు అంటే టాంజిబుల్ ప్రొడక్ట్స్ అంటారు. లైక్ దట్ ఈస్ టాంజిబుల్ అసెట్స్. And coming to the intangible assets, so intangibility means which we cannot measure. ఓకే, సో వేటినైతే మనం మెజర్ చేయలేము, బట్ విచ్ వీ కెన్ ఫీల్. సో వేటినైతే మనం ఫీల్ అవుతుంటామో, సో దోస్ అసెట్స్ ఆర్ ఇంటాంజిబుల్ అసెట్స్. ఓకే, సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక లైక్ నార్మల్గా ఇన్ కేస్ ఆఫ్ ఇంటాంజిబుల్ ప్రొడక్ట్స్ గురించి చెప్తాను నేను. సో దాన్ని బట్టి మీకు అసెట్స్ అర్థమవుతుంది. ఇన్ కేస్ ఇంటాంజిబుల్ ప్రొడక్ట్స్ లైక్ మనం ఏదైతే సర్వీసెస్ ఉంటాయో, లైక్ బ్యాంకింగ్ సర్వీసెస్ కానివ్వండి, లేదా ఎంటర్టైనింగ్ సర్వీసెస్ కానివ్వండి, లేదా రెస్టారెంట్ ఫుడ్ సర్వీసెస్ కానివ్వండి. సో ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్ అన్నీ కూడా మనకి ఇంటాంజిబుల్లోకి వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఇంటాంజిబుల్ అసెట్స్, సో ఇంటాంజిబుల్ అసెట్స్ లైక్ పేటెంట్స్, కాపీరైట్స్, trademarks, company goodwill, so all these are comes under intangible assets. And tangible assets again divided into two types, that is a fixed assets and current assets. So this is our topic. So what is a fixed assets? Fixed assets is also called long term assets. Okay, those are used to business operations for more than 1 year. ఓకే, సో ఏదైతే మనం బిజినెస్ ఆపరేషన్స్లో మోర్ దాన్ 1 ఇయర్ యూజ్ చేస్తామో, సో ఆ టైప్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ని ఫిక్స్డ్ అసెట్స్ అంటారు. సో దిస్ కైండ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ నాట్ ఈజీలీ కన్వర్టబుల్ ఇంటూ క్యాష్. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ అసెట్స్ని మనం ఈజీగా క్యాష్ కింద కన్వర్ట్ చేయలేము. సో ల్యాండ్, మెషినరీ, బిల్డింగ్, ఎక్విప్మెంట్, సో దీస్ ఆర్ fixed assets. And coming to the current assets, current means present. Okay, short-term assets that are easily converted into cash within 1 year. Okay, so ఈ type of assets ni we can easily convertible into cash. లైక్ లిక్విడిటీ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది ఈ కరెంట్ అసెట్స్. లిక్విడిటీ మీన్స్ వీ కెన్ ఈజీలీ కన్వర్టబుల్ ఇంటూ క్యాష్. ఓకే, లిక్విడ్ అంటే ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్లో దట్ ఈస్ ఏ క్యాష్ అని అర్థం. ఓకే, లైక్ మనకి క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్, అకౌంట్ రిసీవబుల్స్, సో దీస్ ఆర్ రిలేటెడ్ టు కరెంట్ అసెట్స్. Okay, and intangible assets, so there is non-physical assets. So other than these current assets and fixed assets, the goodwill, patents, copyright, trademarks, so all these are comes in the intangible assets. And the next one is liabilities, means the company debts or obligations to the other parties. means మనం ఈజీగా మన లేమన్ లాంగ్వేజ్, మన నార్మల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే అప్పులు. ఓకే, ఏదైతే అదర్ పార్టీస్కి పే చేయాలో వాటన్నిటినీ కూడా లయబిలిటీస్ అంటారు. ఓకే, అప్పులు ఒకటే కాదు, సపోజ్ మనకి డివిడెండ్స్ మనకి లయబిలిటీ అవుతాయి. నెక్స్ట్ ఇంకా లీజ్ రెంట్స్ అనేవి మనకి లయబిలిటీస్ అవుతాయి. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ కమ్స్ ఇన్ ద
liabilities. Okay, so again liabilities divided into two types: long term liabilities and short term liabilities. So long term liabilities means they are the obligations a company expects to pay off more than a year from the balance sheet date. Okay, మనకి బ్యాలెన్స్ షీట్ అనేది ఇయర్ ఎండింగ్కి ప్రిపేర్ చేస్తారు కదా. సో ఆ డేట్స్లో అంటే మోర్ దాన్ 1 ఇయర్లో పే చేయాల్సిన లయబిలిటీస్ని మనం లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అంటారు. లైక్ లాంగ్ టర్మ్ లోన్స్ అవ్వచ్చు, లేదా బాండ్స్ పేయబుల్స్ అవ్వచ్చు, లేదా డివిడెండ్స్ పేయబుల్స్ అవ్వచ్చు, లీజెస్ అవ్వచ్చు, లేదా రెంట్స్ అవ్వచ్చు. ఓకే, so these all are long term liabilities. Okay, and next coming to the short term liabilities, are current liabilities. So these liabilities are the debts of a company expects to repay within a year. Okay, so e type of liabilities ni within 1 year lo company has to be pay. Okay, like wages, salaries, short run loans, account payables, income tax, okay, interest rates. Okay, so all these are షార్ట్ రన్ లయబిలిటీస్. అంటే విత్ ఇన్ 1 ఇయర్లో మనం పే చేయాల్సిన డెట్స్ని మనం షార్ట్ రన్ లయబిలిటీస్ అంటాము. ఇక్కడ వేజెస్ అండ్ శాలరీస్. సో వేజెస్ మీన్స్ డైలీ మనం పే చేస్తాం కదా లేబర్కి. ఓకే, డైలీ లేబర్ అంటారు కదా, సో వాళ్ళకి పే చేసేదాన్ని వేజెస్ అంటారు. శాలరీస్ అంటే మంత్లీ పే చేసే ఎంప్లాయీస్కి మనం మంత్లీ పే చేస్తాం కదా, సో దానిని శాలరీస్ అంటారు. సో ఈ శాలరీస్ ఎవరైతే తీసుకుంటున్నారో దే ఆర్ పర్మనెంట్ ఎంప్లాయీస్, బట్ వేజెస్ అనేది ఎవరైతే తీసుకుంటారో లేబర్, దే ఆర్ నాట్ పర్మనెంట్, దే ఆర్ టెంపరరీ వర్కర్స్. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్. And next one is capital. So what is a capital? The money or asset are used to start or run a business. సో ఏదైతే ఒక బిజినెస్ని స్టార్ట్ చేయడానికి లేదా ఒక బిజినెస్ని రెగ్యులర్గా ఆపరేట్ చేయడానికి యూజ్ చేసే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ని ఏమంటారు అంటే, లేదా ఇనీషియల్ మనీని ఏమంటారు అంటే క్యాపిటల్ అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ హియర్ వీఆర్ యూజింగ్ ద మనీ or resources to buy something, okay, with the goal of earning more in future. Okay, so here this is also a money or resources to buy something. సో మనం ఏదైనా ఒక దాన్ని పర్చేస్ చేసినప్పుడు సో ఎలా ఏ ఇంటెన్షన్తో పర్చేస్ చేస్తాం? టు ఎర్న్ సంథింగ్ మోర్ ఇన్ ఫ్యూచర్. ఓకే, సపోజ్ నార్మల్గా మనం హౌసెస్లో తీసుకుంటే కనుక సపోజ్ మనకి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఏముంటాయి చెప్పండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీలో మన మదర్ని తీసుకుంటే, సో మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ మామ్స్ విల్ బై గోల్డ్ కదా, గోల్డ్ పర్చేస్ చేస్తారు. సో గోల్డ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ, అవునా? సో ఇన్ కేస్ మనకి 2000s ఎలా ఉండేది గోల్డ్ ప్రైస్, అండ్ ఇప్పుడు 2025లో గోల్డ్ ప్రైస్ ఎలా ఉండేది. సో this is also one of the best investment without any risk. Okay, so e type of investments decisions is related to a individual person. But coming to our concept, so here the investment decisions which is related to a particular company అనుకుందాం. ఓకేనా, పర్టికులర్ కంపెనీ అనుకుందాం, లైక్ ఏబిసి కంపెనీ. సో ఈ ఏదైతే ఒక కంపెనీ మీన్స్ కంపెనీని మనం స్టార్ట్ చేయాలి అంటే మనకి చాలా చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది కావాలి కదా. సో అసలు బిఫోర్ ఎస్టాబ్లిష్మెంటే మనకి చాలా చాలా ప్రాసెస్ ఉంటుంది. సో వన్స్ దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ తీసుకొచ్చిన తర్వాత కూడా సో రెగ్యులర్ ఆపరేషన్స్ జరగడానికి కూడా మనకి క్యాపిటల్ అనేది చాలా 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 అవసరం అవుతుంది కదా. సో ఈ టైప్ ఆఫ్ డెసిషన్స్ని తీసుకోవడానికి మనం ఏమంటారు అంటే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అంటారు. సో హియర్ ద ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్, దట్ ఈస్ వన్ ఈజ్ లాంగ్ టర్మ్ డెసిషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ షార్ట్ రన్ డెసిషన్. సో లాంగ్ టర్మ్ డెసిషన్ మీన్స్ దట్ ఈస్ ద which is more than 1 year, and these decisions we cannot avoid. Once we can take up these decisions and we cannot avoid it. Okay, and coming to the short run decision. So short run decision, so these kind of decisions are used for regular business activities. ఓకే, సో ఈ లాంగ్ టర్మ్ డెసిషన్స్ని మనం ఏమంటాము అంటే క్యాపిటల్
budgeting decisions. And coming to the short run decision, that is working capital. Okay, so that is called working capital. What is a working capital? The capital is used to run a day to day operations in a business. సో ఏదైతే మన ఆర్గనైజేషన్లో డే టు డే ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి యూస్ చేసే క్యాపిటల్ని మనం వర్కింగ్ క్యాపిటల్ అంటారు. సో నార్మల్గా ఇన్ జనరల్గా మన రెగ్యులర్గా డే టు డే యాక్టివిటీస్ జరగడానికి కూడా వి నీడ్ మనీ, రైట్? సపోజ్ మన మదర్ని తీసుకుందాం. సో మదర్కి డైలీ వెజిటేబుల్స్ని పర్చేస్ చేయడానికి, ఫ్రూట్స్ని పర్చేస్ చేయడానికి, అండ్ కరెంట్ బిల్ చేయడానికి, నెక్స్ట్ ఇంకా మనకి ఏమేమి ఎక్స్పెన్సెస్ ఉంటాయి, డైలీ ఎక్స్పెన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి కదా. వాటర్ బిల్ ఉంటుంది, మిల్క్ ఉంటుంది. ఓకే, సో ఆల్ దీస్ ఎక్స్పెన్సెస్, సో దీస్ ఆర్ రెగ్యులర్ డైలీ ఎక్స్పెన్సెస్. ఓకే, సో సో ఈ టైప్ ఆఫ్, సో ఈ ఫ్యామిలీని ప్రతిరోజు రన్ చేయడానికి మనకి మనీ అనేది అవసరం ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వర్కింగ్ క్యాపిటల్ ఇన్ ది ఫ్యామిలీ. సో వర్కింగ్ మీన్స్ ఏదైనా వర్క్ జరగడానికి కావలసిన క్యాపిటల్ని మనం వర్కింగ్ క్యాపిటల్ అంటాం. సేమ్ అలానే ఒక బిజినెస్లో రన్ చేయడానికి, ఒక బిజినెస్ని డే టు డే యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయడానికి కూడా మనకి క్యాపిటల్ అనేది కావాలి.